సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. జిల్లాలో ప్రతి ఒక్క వాహనదారుడు లైసెన్స్ పొంది రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ సందర్శించి తన డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేయించుకోవాలన్నారు. అనంతరం వాహన చోదకులు పాటించవలసిన రోడ్డు భద్రత నియమ నిబంధనలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా గురిజాల జగన్మోహన్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లైసెన్స్ పొంది ఉండాలని, రోడ్డు నియమ నిబంధనలు పాటించాలన్నారు. ముఖ్యంగా యువత ర్యాష్ డ్రైవింగ్ చేయరాదన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నిరంజన్ రెడ్డి, సిబ్బంది, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యాలయంతో పాటు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా ట్రైన్ చేస్తూ ఉంటారు, ఏమి అనేది ఇన్స్పెక్షన్గా కూడా ఉంటుంది. చూసుకొని స్వయంగా నేను కూడా రెన్యువల్ చేసుకొని వెళ్దామని లైసెన్స్ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. కాబట్టి నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా, అందరూ కూడా లైసెన్స్ని అప్లై చేసి లైసెన్స్ తీసుకొని ఇక్కడ ఎవరైతే లైసెన్స్ పొందుతారో వారికి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, మనం ఎక్కడ ఏ సిగ్నల్లో ఎలా మనం వాహనాన్ని పార్క్ చేసుకోవాలి, లేదంటే ఎలా మూవ్ కావాలి అనే అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా చక్కగా ఇక్కడ బాగా జరుగుతున్నాయి, చూస్తున్నాను. సో అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు, యూత్, ముఖ్యంగా యువత 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా బైకులు, ఇవాళ కార్లు తోలడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా లైసెన్స్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఈరోజు మన డిటిసి ఆఫీసును సందర్శించిన గౌరవనీయులు మన చిత్తూరు శాసనసభ్యులు సార్ గారికి మనము సాదర ఆహ్వానం పలకడం జరిగింది. సార్ ఇక్కడ ఎల్ఎల్ఆర్, డిఎల్, ఎఫ్సీలు, ఆ డిఫరెంట్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయని సార్ స్వయంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్న డ్రైవింగ్ లైసెన్సు మనకేంటంటే ఆంధ్రప్రదేశ్లోనే ప్రస్తుతం వచ్చే 9 స్టార్టింగ్ ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనం రూల్స్ ఎలా ఫాలో కావాలి, అలాగే రహదారి భద్రతా నియమాలు ఎలా ఫాలో కావాలి, ఇవన్నీ కూడా సార్ అంత పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. అందరికీ మనం ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే చిత్తూరు జిల్లాలో 10 సంవత్సరం దాదాపు 300 మంది వరకు రహదారి ప్రమాదాలలో మరణిస్తున్నారు. వాళ్ళు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకొని, అలాగే బండికి ఫిట్నెస్ అన్ని తప్పనిసరిగా తీసుకొని హెల్మెట్ ధరించాలి. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి చేయకూడదు. ఏంటంటే మనం ఒక్కరు చనిపోతే కుటుంబం అంతా కూడా అనాథలు కావడం జరుగుతుంది. అంటే దాదాపు 300 మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరము. దాన్ని మనం తగ్గించాల్సిన బాధ్యత మన పైన ఎంతైనా ఉంది. ఆ దిశగా మనము మన సార్ సహకారంతో మేము కృషి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ టు ఆల్. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ ఉండి లెక్కింపు ద్వారా 1,32,00,000 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వెంకటేష్ తెలిపారు. స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలలో బంగారు, వెండిలతో పాటు విదేశీ కరెన్సీ కూడా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు రవీంద్రబాబు, ఎస్వి కృష్ణారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, హరిమాధవ్ రెడ్డి, ధనుంజయ, పర్యవేక్షకులు కోదండపాణి, శ్రీధర్ బాబు, బాలరంగస్వామి, మల్లికార్జున, యూనియన్ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని మాతా శిశు విహార్ కేంద్రాన్ని చిత్తూరు శాసనసభ్యులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది పిల్లల పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు, పౌష్టికాహార వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రస్తుత సీజన్ వ్యాధుల పట్ల పిల్లలను అప్రమత్తంగా చూడాలన్నారు. పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలని, దోమ తెరలు ఖచ్చితంగా ఉండాలని సూచించారు. శిశు విహార్లు పనిచేసే సిబ్బందికి పిల్లలు అనాథలు అనే భావన రాకుండా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వాళ్ళు పర్సనల్గా తీసుకుంటారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పేర్కొన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 76వ ఆవిర్భావ దినోత్సవ ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ మాట్లాడుతూ యువత ఏదో ఒక లక్ష్యంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. దీనికి స్ఫూర్తిగా దేశ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అతి చిన్న వయసులో స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి చిట్టుబాబు, ఏబీవీపీ జాతీయ నాయకులు పూజారి బాగ్, నాయకులు పవన్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు తదితరులు పాల్గొన్నారు. జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ కోసం ఏబీవీపీ నిరంతర విద్యార్థుల కోసం పోరాడుతూ ఈ రోజు 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజు 70వ వసంతాలు పూర్తి చేసుకుని ఏబీవీపీ ఆఫీసర్ దినోత్సవం జరుపుకుంటుంది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జగన్మోహన్ గారు వచ్చారు. 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుచు. ఈరోజు ఏబీవీపీ విద్యార్థుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరి సమక్షంలో ఇక్కడికి ఆహ్వానించి మీ అందరితో మాట్లాడే ఈ అవకాశం కల్పించిన ఈ ఏబీవీపీ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనమందరం కూడా ఇప్పుడు మీరందరూ చూసినట్టు వివేకానంద ఏం చేసినామనేది కాదు, అతి తక్కువ సమయంలో ప్రపంచానికే ఒక జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి వివేకానందుడు. కాబట్టి మీరందరూ కూడా యువత ఎప్పుడు కూడా కొందరిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎవరైతే ఎక్కువ షార్ట్ టర్మ్ శ్రీకృష్ణ దేవరాయలు కావచ్చు, వివేకానంద కావచ్చు, సోక్రటీస్ కావచ్చు, అనేక మంది అలెగ్జాండర్ కావచ్చు, అంటే రకరకాల అనేక మార్గాల్లో తక్కువ వయసులోనే గొప్ప చరిత్రతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, మన భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఎవరైతే యువతగా అభివృద్ధి చెందినారో వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని మీ అందరూ కూడా ఇంకా అనేక మంచి కార్యక్రమాల్లో పాల్గొని మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ, పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో టీడ్కో గృహాలకు శ్రీకారం చుట్టి 2015 నుంచి 18లో చంద్రబాబు నాయుడు పట్టాలు పంపించినట్టు చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ తెలిపారు. నగర పరిధిలో పూనేపల్లి వద్ద నిర్మించిన టీడ్కో గృహాలను నగరపాలక సంస్థ మేయర్ ఆముద, నగరపాలక కమిషనర్ అరుణ అధికారులతో కలిసి టీడ్కో గృహాలను సందర్శించారు. అనంతరం టీడ్కో లబ్ధిదారులకు న్యాయం చేస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2017 నుంచి 2018లో ప్రజలందరికీ, పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో టీడ్కో గృహాలకు శ్రీకారం చుట్టి పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం టీడ్కో సముదాయంలో 2000 గృహాల్లో పెండింగ్ పనులు పూర్తి చేసి త్వరలోనే పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. మిగిలిన గృహాల్లోనూ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయించాలని టీడ్కో అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. గృహ సముదాయంలో ప్రజలకు మెరుగైన నీటి సరఫరా, లైటింగ్, రోడ్డు, ఇతర మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు,
కార్పొరేటర్లు, తెలుగుదేశం నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇస్తామని చెప్పారు సార్, అలా ఇస్తామని చెప్పారు. ఆ ఫ్లాట్స్ ఇవ్వలేదు. మా 1 lakh కి రెస్పాండ్ లేదు. దానికి ఏ మాత్రం అంటే ఇది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ రూలింగ్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు ఉండింది. చంద్రబాబు నాయుడు గారు మీలాంటి పేదలకు ఇండ్లు ఇవ్వాలన్నారు కాబట్టి వాళ్ళకి మనసొప్పలే. ఇప్పుడు మళ్ళీ మీరందరూ ఓట్లేసి మేము అధికారంలోకి రాగానే ఈ ఇండ్లని మీకు ఇచ్చే బాధ్యత. ఇంకొకటి ఏమంటే ఓకే సార్, అందరికీ నమస్కారం. ఏవైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 2014 నుండి 19 దాకా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా 2017-18లో ఈ టిట్కో హౌసింగ్ ద్వారా అనేక మంది పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమంలో చాలామందికి పట్టాలన్నీ ఇచ్చేది జరిగింది. అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక వీటిని ఏది డెవలప్ చేయకుండా 5 ఏళ్ళు వదిలిపెట్టి ఆఖరి 5 నెలలు ఉండగా పెయింటింగ్ మాత్రం ఒకటి కొట్టిపెట్టారు. అయితే ఇప్పుడు వచ్చి చూసాము, అన్ని మంచి ఇండ్లుగా ఉన్న వాటిని పాడు చేసి పెట్టారు. వాటినంతా కూడా రివైజ్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు 2000 ఇండ్లు మనం ఇచ్చేకి రెడీగా ఉందని చెప్పారు. వాటన్నిటిని కూడా తక్షణమే ఈ నెల లోపల వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా రెడీ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే 650 ఇండ్లు పెండింగ్ ఉందో వాటికి సంబంధించిన అలాట్ అయిన వాళ్ళంతా కూడా రావడం జరిగింది. వారికి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. 2 ఏళ్ల లోపల వాటిని పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారనే హామీ ఇవ్వడం జరిగింది. నేను కూడా మరొకసారి అధికారులతో మాట్లాడాక కన్సల్ట్ కాంట్రాక్టర్ ఎన్సీసీ వారితో పాటు మా హౌసింగ్ అధికారులందరితో పాటు చర్చించి ఆ పెండింగ్లో ఉన్న 650 ఇండ్లను తక్షణమే ప్రారంభించి వీళ్ళకి తగు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోమని ఆదేశిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చంద్రులను కలిసి ఫిర్యాదు అందజేశారు. అనంతరం వరుణ్ మీడియాతో మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గతంలో తిరుమల అలిపిరి బాంబు బ్లాస్టింగ్ ఘటనలో వెంకటేశ్వర స్వామి దయవల్ల తప్పించుకున్నారని, ఈసారి తప్పించుకోలేదని నోటికి వచ్చినట్టు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధకరమన్నారు. నాగార్జున యాదవ్ కండ కావరంతో ముఖ్యమంత్రిని విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార దాహంతో నాగార్జున యాదవ్, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడుతో సహా కుటుంబ సభ్యులపై అవాకులు చవాకులు పేల్చారని గుర్తు చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైన అనిలిచితంగా మాట్లాడితే నాగార్జున యాదవ్ కు బడత పూజ చేస్తామని హెచ్చరించారు. వెంటనే నాగార్జున యాదవ్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. ఎంత కండకవరం ఆయనకి నాగార్జున యాదవ్? ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నావా లేకపోతే వార్డు మెంబర్ గురించి మాట్లాడుతున్నావు అనుకున్నావా? ఆ విషయానికి వస్తే ఏ వ్యక్తి మీదైనా సరే నువ్వు డెత్ థ్రెట్స్ ఇస్తావా? ముఖ్యమంత్రి గారి మీద డెత్ థ్రెట్స్ ఇస్తున్నావా? నువ్వు బెదిరింపులు చేస్తున్నావా? ఈసారి తప్పించుకోవాలంటే ఏంటి? నువ్వు నీ పార్టీ నాయకులు ఆయన మీద అటాక్ ప్లాన్ చేస్తున్నారా? నువ్వు నీ నాయకులు లేకపోతే నీ ఆధ్వర్యంలో కానీ నాయకుల ఆధ్వర్యంలో కానీ ముఖ్యమంత్రి మీద ఏమైనా దాడి చేసేటువంటి కుట్రకు తెరలేపారా మీరు? ఈ విషయం మీద ఇవాళ జిల్లా ఎస్పీ గారిని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా కంప్లైంట్ తీసుకున్నారు. మేము కుప్పం డిఎస్పీ గారు కూడా ఫార్వర్డ్ చేస్తా అన్నారు ఎస్పీ గారు. ఎందుకంటే కుప్పం ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి, సో కుప్పం ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి కారణాన అక్కడ కూడా డిఎస్పీ గారికి ఒక కంప్లైంట్ ఫార్వర్డ్ చేయబోతున్నాం మరి కాసేపట్లో. చాలా నిశితంగా దీన్ని పరిశీలించి చాలా కఠినమైనటువంటి చర్యలు ఈ వ్యక్తి మీద తీసుకోవాలి. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ సదరు వ్యక్తి నాగార్జున యాదవ్ అనేటువంటి వ్యక్తి చాలా అవాకులు చవాకులు పేలి లోకేష్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ అనేక సందర్భాల్లో చాలా అవాకులు చవాకులు పేలాడు. ఈసారి ఖచ్చితంగా ఇతను శిక్షించకుండా వదిలిపోయేది లేదు. మా తెలుగు యువత తరఫున చెప్తా ఉన్నాం, నాగార్జున యాదవ్ నువ్వు ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడడం మానుకోకపోతే, నువ్వు మరోసారి ఇటువంటి దుస్సాహసానికి ఒడిగడితే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నీ పార్టీలా బిహేవ్ చేసే సంస్కృతి మాకు లేదు కాబట్టి లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాం నీ మీద. ఇవాళ కంప్లైంట్ ఇచ్చాం నీ మీద. ఖచ్చితంగా పోలీసులు
కఠిన చర్యలు తీసుకుంటారని మేము భావిస్తున్నాం. కుప్పం నియోజకవర్గంలో ఇసుక ఉచితంగా ఇస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మునిరత్నం, రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ త్వరితగతిన అమలు చేస్తున్నారని తెలిపారు. వైసీపీ హయాంలో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. వైసీపీ హయాంలో అక్రమంగా ఇసుక మైనింగ్, లిక్కర్లు భారీగా దోచుకున్నారని తెలిపారు. ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్పారన్నారు. అయిన తర్వాత ఏ అయితే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో వాటిని అన్నిటినీ త్వరితగతిన ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని జీవో నెంబర్ 43 ద్వారా అమల్లోకి తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు, మధ్యతరగతి వారు అందరూ కూడా చాలా అంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనందరికీ తెలుసు, ఇసుక అనేది బంగారం కన్నా ప్రియమైపోయింది. బంగారం అన్నా దొరుకుద్దాం కానీ డబ్బులు పెట్టి కొనుక్కుందామంటే ఇసుక దొరకనటువంటి పరిస్థితి. ఎన్నో లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనం గత 5 సంవత్సరాల్లో చూడటం జరిగింది. అవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పడం జరిగింది. రమారమి 50,000 కోట్ల రూపాయల పైచిలకు అవినీతి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందనే దానికి మనందరికీ కళ్ళ ముందు ఎన్నో ఉదాహరణలు కనపడ్డాయి. 800 నుంచి 1000 రూపాయల మధ్య ఉండే ట్రక్ ఇసుకని 4,000 నుంచి 6,000 రూపాయలకి అమ్మటం జరిగింది. అట్లాగే వాళ్ళ బినామీ కంపెనీ జేపీ వెంచర్స్ అనే కంపెనీకి కట్టబెట్టి రాష్ట్ర వ్యాప్తంగా, జనరల్గా కొండలు ఉంటాయి, మామూలుగా ఇసుక నేలలో ఉంటుంది. కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాస్ట్ 5 సంవత్సరాల్లో మనం చూస్తే కొండలు మొత్తాన్ని కిందకి నేలకు తీసుకొచ్చారు. ఇసుక మొత్తాన్ని తీసుకొచ్చి హైవేల పక్కన గుట్టల కింద పోసి నిస్సిగ్గుగా వాళ్ళు చెప్పిన రేటుకి, వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే ఆ రేటుకి అమ్మి ఏ విధంగా దోచుకున్నారో కూడా మనం చూసాం. నమస్కారం. అదేవిధంగా వేదిక మీద ఉన్న నా సహచర నాయకులందరూ వేసే కార్యక్రమం, అందులో ముఖ్యమైనది పేద ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వడం అనేది చాలా పెద్ద కార్యక్రమం, ఎంతో సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రం ఆదాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇసుక నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా వదులుకొని పేద ప్రజలకు, భవన నిర్మాణ కార్మికులకు, అదేవిధంగా ప్రభుత్వం చేపట్టేటువంటి పనులకన్నిటికీ కూడా ఇసుకని ఉచితంగా అందుబాటులో తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడే మేము పాలాభిషేకం చేసి నారా చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ప్రజల తరఫున మొత్తం కూడా కృతజ్ఞత అభినందనలు కూడా తెలియజేశాం. కాబట్టి ఈరోజు ఇసుక అనేది ప్రకృతి వరప్రసాదం. అది ప్రకృతి ఉచితంగా ఇచ్చినటువంటిది. ముఖ్యంగా పేదలకు చెందాల్సినటువంటి ఒక అపురూపమైనటువంటి ఒక వనరు. దాంట్లో వ్యాపారం చేసుకొని దాని ద్వారా అక్రమంగా సంపాదించుకోవడం, అనేక రకాలుగా పేద ప్రజలు ఇబ్బంది పెట్టడం. కుప్పంలో అయితే ఈ వెనుకబడిన ప్రాంతంలో ఇసుక దొరకడమే కష్టం. అట్లా ఎక్కడైనా కూడా కొద్దిపాటి ఇసుకే ఉన్న ట్రాక్టర్లో కానీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళని చాలా కఠినంగా ఇక్కడ తీసుకొని వచ్చి ట్రాక్టర్లు కానీ, అదేవిధంగా పేద వీళ్ళు కూలీల్ని హింసించడం అనేక సందర్భాల్లో జరిగినాయి. ఈరోజు దానికంతా విముక్తి లభించింది.